హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారండి. మునక్కాయ కర్రీని దాన్ని ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. రండి మరి వెళ్దామా. ఫస్ట్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉప్పు, కారము, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ మనం ముందుగానే రెడీగా పెట్టుకుందాము. దాన్ని మొత్తము మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పట్టుకుంటే బాగుంటుందండి. బరకగా అయితే వద్దు, మెత్తగా పట్టుకోండి. మన ఇంట్లో ఎవరింట్లైనా పప్పు కుక్కర్ ఉంటుంది కదండి, దాంట్లో 2 స్పూన్స్ కొంచెం ఆయిల్, మన పోపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే కొంచెం చిటపటలు ఆడించిన తర్వాత మనం ఆనియన్స్, టమాటోస్, మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదండి. దానికి కావాల్సిన ఐటమ్స్ దానికి అన్నీ ముందుగా ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత టమాటోస్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత మన ఇంట్లో శనగపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు 2 స్పూన్స్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకోండి చింతపండు. నేను చూపిలేదు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోండి. దాంట్లో కొంచెం మునక్కాయలు, మనం నానబెట్టుకున్న చింతపండు రసము అంతా కలపండి. కలిపిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, మనము ఇందాక నేను చెప్పాను కదండి కారం మిక్సీలో పట్టుకునేదంతా కలిపి కూడా దాంట్లో వేసేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఎక్కడైనా ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా బెల్లం అనేది ఫ్లేవర్ని సెట్ చేస్తుందండి, టేస్ట్ అనేది మారుస్తుంది ఖచ్చితంగా. దానికి కొంచెం చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ రానివ్వండి, ఎక్కువ వద్దు. 2 విజిల్స్ వస్తే బాగుంటుంది. 3-4 విజిల్లు వచ్చినాయంటే మునక్కాయ అనేది ఒక్కలు అనేది పగిలిపోతాయండి, తినడానికి కూడా రాదు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మునక్కాయ పగలకుండా మనకు బాగా చూడడానికి బాగుంటుంది. మనం ఎక్కడికైనా పోవాలన్నా రెడీగా ఉంటుంది, తొందరగా అవుతుందండి. ఎంతో ఫాస్ట్గా రెడీ అయ్యి మన మునక్కాయ కర్రీ మీ ఇంట్లో ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. మనకు కావాల్సిన మునక్కాయ కర్రీ రెడీ.